హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇది నేను టాటాలో దిగాక వీడియో తీసాను. సో నేను టాటా నుంచి ఈరోజు బ్యాక్ టు పలాస వచ్చేసాను. మా చిన్న మామయ్య వచ్చారు స్టేషన్కి తీసుకెళ్ళడానికి మమ్మల్ని. సో ఇది పాత స్టేషన్. ఒకప్పుడు ఈ స్టేషన్ నుంచి మేము హై స్కూల్కి నడుచుకుని వెళ్ళే వాళ్ళం. ఈ స్టేషన్ కూడా మోడిఫై చేస్తున్నారంట, కొత్తగా కడుతున్నారు. సో అడుగు పెట్టగానే అన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉండేది అని చెప్పి మా చెల్లి పిల్లలకి చెప్తున్నాను. సో మేము వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా కోసము. సో ఈ ఇల్లులు అనేవి చాలా ఓల్డ్ అండి. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పుట్టి పెరిగాను. ఒకటే ఇల్లు ఉండేది. తర్వాత ఇంకా మా మామయ్య వాళ్ళు సపరేట్ అయిపోయాక 3 ఇల్లు చేసుకున్నారు. యాక్చువల్లీ ఇవి రైల్వే ప్లేస్లో కట్టుకున్నారనమాట, అప్పుడు తెలియక. సో ఎప్పుడు తీసేస్తారో తెలియదు కదా అని చెప్పి వాళ్ళు దాన్ని మోడిఫై కూడా చేయట్లేదు, అలానే ఉంచేసుకున్నారు. సో వాయిస్ చూసారు కదా, వాటర్ ఇటు అటు తిరిగేసరికి మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయింది. పెద్ద వీడియోలు అస్సలు నెట్ సపోర్ట్ చేయట్లేదు. సో సారీ అండి, నేను అసలు వీడియోలు ఏవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళాకే అవుతాయేమో. అండమాన్ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. నాకు అది వైఫై కావాలి, ఈ నెట్తో అది కుదరట్లేదు. నాకు అసలు నెట్ కూడా రావట్లేదు ఇక్కడికి వచ్చాక. సో ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మమ్మ తాతయ్య గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో పుట్టి పెరిగాను కదా, ఆ జ్ఞాపకాలు అనేది ఎప్పుడు మర్చిపోం కదా. సో 3 days ఇక్కడే ఉన్నాము, పూజలు అవి ఎంజాయ్ చేసాము. ఇంకా నేను చదువుకున్న స్కూల్కి కూడా వెళ్ళాను. నేను 1st నుంచి 5th దాకా ఒక స్కూల్లో చదివాను. 6th నుంచి 10th దాకా హై స్కూల్కి వెళ్ళాను. సో 5th దాకా చదువుకున్న స్కూల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఆ స్కూల్ చూడగానే ఫ్రెండ్స్ అంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడైతే ఎవరు చదవట్లేదు, దాని పక్కడి స్కూల్ అంటున్నారంట. చాలా పాతగా అయిపోయింది. మనం చదువుకున్న స్కూల్ కానీ మనం ఉంటున్న ఇల్లు కానీ ఎలా ఉన్నా సరే అది మనకి ఇంద్రభవనం లాగా ఉంటుంది కదా. సో నాకు కూడా అవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పలకరించారు. చాలా ఏళ్ళ తర్వాత నన్ను చూసారంట. సో అందరినీ కలిసాను, చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా సో ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. పెద్ద వీడియోస్తో తప్పకుండా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఇలా చిన్న మినీ వ్లాగ్స్తో మీకు టచ్లో ఉంటాను. ఇంకా ఈ మామిడి చెట్టు గురించి చెప్పాలి. మా వదిన, మా మామయ్య కూతురు, ఒకరోజు అలానే మామిడికాయ తిని టెంక పాతేసిందంట చిన్నప్పుడు. ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇన్ని కాయలు మా దగ్గర ఇలా ఉంటాయితే మేము వదిలిపెట్టం అన్నాను. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇంక ఇది మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. చిన్న షాప్ పెట్టుకుందండి చక్కగా. ఇంకా మా అమ్మమ్మ తాతయ్య గురించి అయితే ఎన్ని చెప్పినా తక్కువే. నన్ను ఎంత గారాభంగా చూసారంటే ఇంకెవ్వరు అలా చూడలేదు నన్ను. లైవ్ పెట్టడం అయితే అస్సలు కుదరట్లేదండి. ఇక్కడ జియో అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. బాయ్.